నా బిడ్డ పేరు చెప్పుకుని నువ్వు డిప్యూటీ సీఎం అయ్యావు పవన్ కళ్యాణ్ అంటూ సుగాలి ప్రీతి తల్లి పార్వతి పవన్ కళ్యాణ్పై ధ్వజమెత్తారు. సుగాలి ప్రీతి మరణం 2017లో జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం నాకు ఏ పాటి న్యాయం కూడా చేయలేదు. అంతో కొంత న్యాయం మాకు జరిగింది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు 5 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చారు, 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు. కానీ టీడీపీ ప్రభుత్వంలో కనీసం మేము కోరితే కూడా సిట్టు కూడా ఏర్పాటు చేయలేదు. మేము అడిగిన వెంటనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సిట్ ఏర్పాటు చేసి సుగాలి ప్రీతి మరణంపై నిర్ధారణ చేయటం జరిగింది. అది హత్య అని. మేము సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాము అని పవన్ కళ్యాణ్ మాకు హామీ ఇచ్చాడు. కేంద్రంతో నేను మాట్లాడుతాను, అమిత్ షాతో మాట్లాడి సిబిఐ విచారణ నేను జరిపిస్తాను అని హామీ ఇచ్చి ప్రతి వేదికపై కూడా సుగాలి మరణంపై ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఎన్నో తిట్లు తిట్టాడు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నిందించాడు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ సిబిఐ ఎంక్వైరీ లేదు. కాకపోతే మాకు అవమానాలు మాత్రం ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వల్ల ఎక్కువైపోయాయి. మమ్మల్ని అవమానిస్తున్నారు, రావాల్సిన పరిహారం కూడా మాకు అందట్లేదు అంటూ సుగాలి ప్రీతి ఈ కూటమి ప్రభుత్వంపై మరియు పవన్ కళ్యాణ్పై నిన్న జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని తన ఆఫీసులో సుగాలి ప్రీతి, తల్లి పార్వతి మరియు వాళ్ళ భర్త ఇద్దరు కూడా కలవటం జరిగింది. ఆ కూటమి ప్రభుత్వంలో జరిగిన అన్యాయంపై, గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఇచ్చిన మాటపై జగన్మోహన్ రెడ్డికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సుగాలి ప్రీతి మరణంపై గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే చేసిందో ఆ మంచిని జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆమెకు గుర్తు చేస్తూ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అని ఆమెకి హామీ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి వల్ల లబ్ధి పొందాడా లేదా అనేది రాష్ట్ర ప్రజలు చెప్పాలి. సుగాలి ప్రీతి మరణం 2017లో జరిగితే జగన్మోహన్ రెడ్డిని నిందిస్తాడు పవన్ కళ్యాణ్. 2017లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అయ్యా? సుగాలి ప్రీతి మరణంపై జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? తెలుగుదేశం పార్టీకి సుగాలి ప్రీతి మరణానికి సంబంధం ఉంది అని సుగాలి ప్రీతి తల్లి ఆమె ప్రతి వేదికపై కూడా చెబుతూ ఉంది. మాకు న్యాయం చేయండి, మా బిడ్డది సహజ మరణం కాదు, అది హత్య, సిబిఐ విచారణ చేయండి అని ఆమె గగ్గోలు పెడతా ఉంది. ప్రతి రాజకీయ వేదికపై కూడా పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి మరణాన్ని బాగా వాడుకున్నాడు. అధికారంలోకి వస్తానే పూర్తిగా మర్చిపోయాడు, 2 చేతులు పైకెత్తేశాడు పవన్ కళ్యాణ్. ఏమయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు ఉప ముఖ్యమంత్రి అయ్యింది సుగాలి ప్రీతి మరణం వల్లేనా? సుగాలి ప్రీతి తల్లి చెప్పినట్లు నువ్వు ఎందుకు వాళ్ళని మోసం చేశావు? ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుగాలి ప్రీతి మరణంపై పవన్ కళ్యాణ్ను ప్రశ్నిస్తున్నారు. 35,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అని చెప్పటంపై పవన్ కళ్యాణ్ని ఎక్కడ అమ్మాయిలు అని అడుగుతున్నారు. ఈ 2 అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ని. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ విషయాల పట్ల శ్రద్ధ చూపించట్లేదో మాకెవరికి కూడా అర్థం కావట్లేదు. నిజంగా సుగాలి ప్రీతి మరణంపై పవన్ కళ్యాణ్ చేసిన ద్రోహాన్ని ప్రతి రాజకీయ వేదికపై వాడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోవడంపై ప్రజలెవరూ కూడా పవన్ కళ్యాణ్ని క్షమించరు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే దానికి చాలా నష్టపోవాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని. మరి ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్, సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తాడా చేయడా అనేది.